హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా గవర్నమెంట్ సెక్టార్ నుంచి వివిధ పోస్టులు అంటే చాలా వాళ్ళ గవర్నమెంట్ సెక్టార్లో ఏ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో వాటికి సంబంధించి అన్నీ అన్నమాట. వాటికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. మీరు అప్లై చేసే విధానము అలాగే నోటిఫికేషన్ యొక్క లింకు మొత్తం అయితే ఈ వీడియో కింద ప్రొవైడ్ చేస్తా. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇకపోతే అప్లై చేసే విధానానికంటే ముందు ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాం. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అంటే ఏ గవర్నమెంట్ సెక్టార్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఏ సెక్టార్లో ఖాళీగా ఉన్నాయి ఆ డీటెయిల్స్ కూడా అయితే తెలుసుకుందాం. అంతేకాకుండా ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా అవసరం లేదనమాట. ఇంకపోతే ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. 20th February 2026 నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి 18th March 2026 ఆ డేట్ కల్లా మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి jailonline.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకపోతే కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ సెక్టార్లో ఎన్ని ఖాళీగా ఉన్నాయి, అలాగే మీ పోస్టులు అయితే వచ్చేసరికి పర్మనెంట్ పోస్టులు అనమాట, ఎలాంటి కాంట్రాక్ట్ బేస్ అయితే కాదు. అలాగే 9th పాయింట్లో మనకు క్లియర్గా ఇచ్చాడు. 9.1లో ఓన్లీ ఇండియన్ నేషన్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై, అంటే ఇండియన్ వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే దీనికి సంబంధించి కొన్ని కెరీర్కి అంటే ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఇలాంటివన్నీ అయితే ఏం లేవన్నమాట. ఇంకా డాక్యుమెంట్ జస్ట్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు మీ పాస్పోర్ట్ సైజ్ 8.13 పాయింట్లో మనకు క్లియర్గా మెన్షన్ చేశాడు. ది పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లోడెడ్ బై ది క్యాండిడేట్ షుడ్ బి సేమ్ యాజ్ సబ్మిటెడ్ అలాంగ్ విత్ గేట్ 2026 అప్లికేషన్ ఫామ్. అంటే అప్లై చేసేటప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ ఇలాంటివన్నీ అయితే అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అప్లికేషన్ ఆఫ్టర్ అప్లయింగ్ ఆన్లైన్ క్యాండిడేట్ రిక్వైర్డ్ మొత్తం డీటెయిల్స్ అనమాట. ఇవన్నీ ఎలా అప్లై చేయాలి, ఎందులో అప్లై చేయాలి, ఏ వెబ్సైట్లో అప్లై చేయాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ అయితే మనకు నోటిఫికేషన్లోనే ఉన్నాయి. ఇంకపోతే పోస్టుల విషయానికి వచ్చేసరికి పోస్ట్ నేమ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీకి సంబంధించి మనకు 17 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అలాగే ఎగ్జిక్యూటివ్ ట్రైనీకి సంబంధించి ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి ఇందాకది ట్రైనీ కెమికల్కి సంబంధించి ఇది వచ్చరికి ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి మనకు 21 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ పోస్టులకి జస్ట్ మీకు ట్రైనింగ్లోనే 60,000 అంటే 60,000 వరకు మీరు శాలరీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత దగ్గర మీకు 1,00,000 వరకు అయితే శాలరీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా 3వ పోస్ట్ వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఎలక్ట్రికల్కి సంబంధించి 16 పోస్టులు, అలాగే ఎగ్జిక్యూటివ్ మెకానికల్కి సంబంధించి 16 పోస్టులు, ఇలా టోటల్గా మనకు 70 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. మీరైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే కేటగిరీ వైజ్గా ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇవన్నీ అయితే మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు అనమాట. అంటే మీరు ఖచ్చితంగా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే అప్లికేషన్ ఫీజు కూడా ఏం అవసరం లేదు. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీని ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, మినిమం 65%. అలాగే అంటే మార్క్స్ అనమాట. ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీని ఇంజనీరింగు, అలాగే మొత్తం ఏ పోస్టులకైనా వాటికి సంబంధించి అంటే బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. కెమికల్ కానీ లేదా ఇంజనీరింగ్ కానీ లేదా ఎలక్ట్రికల్కి సంబంధించి లేదా మెకానికల్కి సంబంధించి ఏదైనా కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. వీళ్ళైతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి అంటే ఏజ్ లిమిట్కి సంబంధించి 5% ఆఫ్ మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి రిలాక్సేషన్ వచ్చేసరికి 5% అయితే ఉంటుందన్నమాట ఏజ్ రిలాక్సేషన్. ఇంకపోతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనకు నోటిఫికేషన్లోనే ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇంకా అప్లై చేసే విధానం వచ్చేసరికి మనకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ప్రొవైడ్ చేస్తా. ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తా. అవన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.